హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మాత్రం చెప్పాను. అది మీ ఇష్టం, చేసుకోండి లేకపోతే లేదు. బట్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. ఇది మీరు ఇన్ఫర్మేషన్ అనుకుంటారా, ఏమనుకుంటారా, మీ మీద ఒపీనియన్. మీ ఒపీనియన్ అది నాకు సంబంధం లేదు. అండ్ నాకు అనిపించింది కాబట్టి నేను వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ 1 వీక్ నుంచి మనం వింటున్నాం కదా రేప్ కేస్ గురించి. డాక్టర్ మౌనిత తన వర్కింగ్ ప్లేస్లోనే తనని రేప్ చేసి పడేశారు. కానీ తన డెడ్ బాడీ కలెక్ట్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అనేది అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ దొరికాక కూడా అక్కడున్న డాక్టర్స్ కానీ, యూనివర్సిటీ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ అది ఒక జస్ట్ సూసైడ్ అని చెప్పారు. సూసైడ్ అంటే ఏంటో తెలుసా? సూసైడ్ మీన్స్ సెల్ఫ్ డెత్. కానీ ఆ అమ్మాయిని చూడంగానే సూసైడ్లా అనిపిస్తుందా మీకు ఎవరికైనా? ఎక్కడికంటే అక్కడ మచ్చలు, ఎక్కడికంటే అక్కడ గిల్లడం, కంట్లో నుంచి రక్తం, నోట్లో నుంచి రక్తం. ఆమె పడి ఉన్న సిచ్యువేషన్ కూడా రైట్ యాంగిల్లో పడుకొని ఉంది, వితౌట్ క్లోత్స్. రైట్ యాంగిల్లో ఉంది. ఒకవేళ అది సూసైడ్ అయితే ఆమె బట్టలు లేకుండా ఎందుకు చనిపోతుంది? ఆమెనే గిచ్చేసుకుని ఎందుకు చనిపోతుంది? ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? అయినా అది సూసైడ్ అని ఎందుకన్నారు తెలుసా? రేప్ చేసిన వెధవ ఒక పొలిటీషియన్లో ఉన్నాడు కాబట్టి. ఏ పొలిటీషియన్లకి కొమ్ములున్నాయా? మన ఇండియాలోనే ఇంతనా? అంటే రేప్ చేస్తే కొట్టిపడేయడమేనా? ఫ్యూ డేస్ నుంచి నేను వింటున్నా ఇది నిర్భయ 2 అని. నిర్భయ 1, నిర్భయ 2 అండ్ నిర్భయ 3 కూడా వస్తుంది ఫ్యూచర్లో. నిర్భయ 3 వచ్చే వరకు మనం వెయిట్ చేయాలా? మనం జస్టిస్ కోసం మనం ఫైట్ చేయలేమా జస్టిస్ కోసం? అండ్ టు బీ ఫ్రాంక్, జస్టిస్ కోసం ఫైట్ చేయాలన్నా కూడా నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? అది కూడా చెప్తాను నేను. ఈ పొలిటీషియన్లు, ఈ గవర్నమెంట్ ఏం పీకుతున్నారో తెలియదు కానీ రేపుల మీద రేపులు అవుతూనే ఉన్నాయి. అండ్ ఇది ఎక్కడి వరకు వస్తుందో, ఎక్కడి వరకు లాక్కొని వస్తారో, అసలు స్టాప్ అవుతాయని నాకైతే హోప్ లేదు. ఫస్ట్ థింగ్, మనం అమ్మాయిలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పిస్తాం కదా. అబ్బాయిలకు ఎందుకు ఇది గుడ్, ఇది బ్యాడ్ అని ఎందుకు చెప్పరు? ఒకవేళ అమ్మాయిని రేప్ చేస్తే రియాక్షన్ ఇట్లా ఉంటుందని ఎందుకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పరు? అంతెందుకు, లేడీస్కి పీరియడ్స్ వచ్చినప్పుడే ప్యాడ్ని ర్యాప్ చేసుకొని పోతాం మేము. ఎందుకు? అబ్బాయిలు చూస్తారని. అబ్బాయిలకి చెప్పొచ్చు కదా, లేడీస్కి మంత్లీ అవుతుంది, మంత్లీ ఇష్యూ ఇది అని. మీ ఇంట్లో కూడా అబ్బాయిలు ఉన్నారు కదా. అందరూ ఇలా చేస్తారని నేను చెప్పను, కానీ కొన్ని దరిద్రుడు బాడకవులు ఉన్నారు. సో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో నేను చెప్పలేను. ఇంకొక న్యూస్ ఈరోజు వచ్చింది. వెస్ట్ బెంగాల్లో డాక్టర్ మౌమిత కోసం ఫైట్ చేస్తున్న ఒక వెస్ట్ బెంగాల్ స్టూడెంట్, డాక్టరే చదువుతుంది, ఆమెని రేప్ చేసి ఆమె ముఖంని రాయితో గుజ్జు చేసేసి పడేశారంట. జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్న అమ్మాయిని అంతగా హీనంగా రేప్ చేసి పడేయడం ఏమవసరం? అంటే మేము జస్టిస్ కోసం కూడా ఫైట్ చేయలేమా? ఒకళ్ళు జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంటే ఇంకొకళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎక్కడి వరకు వస్తుంది? అసలు అవసరమా? అసలు రేప్ చేసేంత కరువులో ఉన్నారా అని నేను అడుగుతున్నా. పెద్ద కామ కుక్కల మధ్య బ్రతుకుతున్నాం. ఫస్ట్ థింగ్, నేను ఇలాంటి చున్నీలు వెయ్యను. ఇప్పుడు నేను ఎందుకు వేస్తానంటే నా వీడియో ఎక్కడ రీచ్ అవుతుందో నాకు తెలియదు. అసలు రీచ్ అవుతుందా అవ్వదా అని కూడా నాకు తెలియదు. ఫస్ట్ థింగ్, నువ్వే సంస్కారంగా లేవు, నువ్వు ఒకరికి చెప్తావా అని అంటారేమో అని. టు బీ ఫ్రాంక్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నాకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇచ్చారు, అండ్ సపోర్టివ్ ఫ్యామిలీ అండ్ సపోర్టివ్ ఫ్రెండ్స్ ఇచ్చారు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దెమ్. ఇంకా ఏం చెప్పాలో అర్థం అవుతలేదు. ఒకళ్ళు జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంటే
ఇంకొకరిని రేప్ చేసేసారు. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అట, 1 or 2 days బ్యాక్ ఈరోజు న్యూస్ బయటపడింది. నేను ఎందుకు రియాక్ట్ అయినా అంటే, మా ఇంట్లో కూడా ఒక నీట్ ఆస్పిరెంట్ ఉంది, నా సిస్టర్. తనని నేను డాక్టర్ చదివిద్దామని అనుకుంటున్నాను. వర్కింగ్ ప్లేస్లో సేఫ్ లేదు, అంతెందుకు మన సొంత ఇంట్లో కూడా సేఫ్ లేదు. మీరు అంటారు కదా, అమ్మాయిలు చున్నీలు వేసుకోవాలి, అమ్మాయిలు సంస్కారంగా ఉండాలి, శారీలు కట్టుకోవాలి, షార్ట్స్ వేసుకుంటే అబ్బాయిలకి మూడ్ రాదా, చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటే అబ్బాయిలకి మూడ్ రాదా అంటే, మొన్న ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక పాపని రేప్ చేసి పంపాడు కదా తాతయ్యనే, 6 months బేబీ. ఆ పిల్లకి చీర ఎట్లా కడతావు, ఆ పిల్లకి డ్రెస్ ఎట్లా వేస్తావు? చిన్న లేదు, పెద్ద లేదు, ముసలోళ్ళు లేరు, ఎవడు దొరికితే వాళ్ళు రేప్ చేయడమే. ఇంకా మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామో అర్థం చేసుకోవాలి. కరువుతో గలగల గిటగిట కొట్టుకున్న సమాజంలో ఉంటున్నాం మనం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన గవర్నమెంట్ ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది యాక్షన్ తీసుకోవడానికి? ఒకవేళ రేప్ చేస్తే ఈ యాక్షన్ తీసుకుంటాం అనేది లాలో రాయరా? ఇంకా లాలో ఆ రూల్ రాదా? ఇంకా ఎన్ని రోజులు? చిన్న పాపకి రేపు జరిగింది, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి, నిర్భయ, మొన్న రీసెంట్గా డాక్టర్ది, ఇప్పుడు డాక్టర్ కోసం జస్టిస్ కోసం ఫైట్ చేసిన ఆమెది, ఇంకా ఎంతమంది చూసి నేను తక్కువ లెక్క పెట్టాను. చాలా అంటే చాలా రేపులు అవుతున్నాయి. ఏం చేయగలుగుతామో చేయలేమో కూడా నాకు తెలుస్తలేదు. నేనైతే ఒకటే చెప్పగలుగుతా, రెస్ట్ ఇన్ పీస్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ నా వీడియో ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ప్లీజ్ ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు చూడండి. అట్లీస్ట్ కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే అట్లీస్ట్ దే విల్ ఫైట్ ఫర్ జస్టిస్. థ్యాంక్ యూ.